ఫాదర్స్ డే సందర్భంగా నేను ఒక రియల్గా జరిగినటువంటి ఒక స్టోరీ చెప్పదలుచుకున్నాను. ఒక ఊళ్ళో భార్య భర్త ఉన్నారు. వాళ్ళకి చాలా కాలం తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టినటువంటి అబ్బాయికి 5-6 సంవత్సరాలు వచ్చినప్పటికీ తల్లి స్వర్గస్థురాలయ్యారు. స్వర్గస్థురాలైన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తండ్రిని, నువ్వు పెళ్లి చేసుకో బాబుని, అబ్బాయిని చిన్న కుర్రాడు కదా 6 సంవత్సరాలు, ఈ అబ్బాయిని ఎలా పెంచుతావు, పెళ్లి చేసుకోమంటే, నువ్వు వద్దు, నా కొడుకు నా దగ్గర ఉండాలి, నేను పెళ్లి చేసుకుంటే వచ్చేవాడి సరిగ్గా చూస్తుందో చూడదో అని చెప్పేసి అతను తను వ్యవసాయం చేసుకుంటూ కొడుకుని చదివించడం మొదలెట్టాడు. 10వ తరగతి చదివించాడు. 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అబ్బాయి. తర్వాత ఇంటర్మీడియట్ చదివించాడు. ఇంటర్మీడియట్ బైపీసీ చదివిస్తే తర్వాత ఎంట్రన్స్లో అతనికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఎంబీబీఎస్ మనకి దగ్గర అయిన కాలేజీలు, అప్పుడు ఎన్నో కాలేజీలు ఉండేవి కాదు, దగ్గర ఉన్నటువంటి ఆ రంగరాయ మెడికల్ కాలేజీ లాంటి కాలేజీలో సీట్ వచ్చింది. దగ్గర ఉన్నటువంటి కాలేజీలో సీట్ వచ్చింది. మొత్తమే చదువుకున్నాడు. చదువుకున్నప్పటికీ ఇతను 1 ఎకరం పొలం అమ్మేవలసి వచ్చింది. తర్వాత ఇతను పీజీ చేశాడు. పీజీ చేసిన తర్వాత ఒక రోజుని తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నాకు అమెరికా వెళ్ళేటువంటి అవకాశం వచ్చింది, అంటే అమెరికా వెళ్ళాలంటే కొంత డబ్బు కావాలంటే, ఇతను ఆ రోజుల్లో పొలాలు చాలా చవకగా ఉండేవి. ఇతను ఏం చేశాడంటే ఉన్న 4 ఎకరాలు అమ్మేసి కొడుకుని అమెరికా పంపించాడు. అమెరికా పంపించిన తర్వాత అక్కడ అమెరికా చదువు అయిపోయింది. ఇక్కడ తండ్రి ఏంటంటే తన పొలంలోనే తన కూలికి వెళ్ళేటువంటి పరిస్థితికి తండ్రి వచ్చాడు. కొడుకమ్ము అక్కడ ఫస్ట్లో వెళ్ళిన కొత్తలో చదువు అయిపోయిన తర్వాత ఈ తండ్రికి ఫస్ట్లో వెళ్ళిన కొత్తలో అతను వారానికి ఒకసారి ఫోన్ చేసేవాడు. తర్వాత నెలకు ఒకసారి ఫోన్ చేయడం మొదలెట్టాడు. తర్వాత 6 నెలలకు ఒకసారి, తర్వాత సంవత్సరానికి ఒకసారి ఫోన్ చేయడం మొదలెట్టాడు. అంటే గ్రాడ్యువల్గా తండ్రిని అతను మర్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇదే విధంగా ఒక ఫైన్ డే అక్కడ అమెరికాలో అతను ఏం చేశాడంటే పెళ్లి చేసుకున్నాడు ఒక అమ్మాయిని. ఆవిడ కూడా మెడిసిన్ చదివిన అమ్మాయి. పెళ్లి చేసుకుని తండ్రికి ఫోన్ చేశాడు. అంటే పక్క వాళ్ళకి ఎవరికో ఫోన్ చేస్తే తండ్రిని పిలిచి, మీ అబ్బాయి మాట్లాడుతున్నాడు అని చెప్పి మాట్లాడితే, నాన్న నేను ఇక్కడ ఒక అమ్మాయిని, డాక్టర్ చదివిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నువ్వేమనుకోద్దంటే, మంచోడు బాబు, నువ్వు ఎక్కడున్నా సరే బాగుండాలని చెప్పేసి ఆ తండ్రి సంతోషించాడు. సంతోషించిన తర్వాత అక్కడి నుంచి పూర్తిగా తండ్రికి ఫోన్ చేయడం మానేశాడు. ఇలా సంవత్సరాలు గడుస్తున్నాయి. గడిచేటప్పటికి వృద్ధాప్యం వచ్చింది తండ్రికి. పట్టించుకునేవాడు లేడు. చూసారా, ఒకప్పుడు ఒక రోజుని ఇతను స్వర్గస్థులయ్యాడు. స్వర్గస్థులైతే ఆ పక్కన వాళ్ళు ఎవరో ఫోన్ నెంబరు తీసుకుని వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అబ్బాయి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? అక్కడికి వచ్చి నేను చేసేది ఏముంది, అక్కడికి వచ్చి నేను చేయదు ఏమున్నది, పైకమ్ము పంపించద పని కానిచ్చుడి, అంటే డబ్బులు వేసేస్తాను పని కానిచ్చేయండి అన్నాడంట. ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు. ప్రతి కొడుకు కూడా తల్లిదండ్రుల పట్ల ప్రేమ వాత్సల్యం ఉండాలి.